అదే మెసేజ్ పెట్టమని చెప్తున్నాను. పాత వాళ్ళందరూ తగ్గిపోయారు మెసేజ్ పెట్టడం. ఈ మధ్య కొద్దిగా ప్రభావతి ఒకటే స్పందిస్తున్నారు. ప్రభావతి, చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. నేను 2 years నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇలాంటి గొప్ప ఆనందం ఎప్పుడూ రాలేదు. శూన్యములో నిలబడగలిగాను. అదే నేను మొదట్లోనే చెప్పాను, ఎవరైతే ఏకాగ్రత ప్రశాంతంగా నేను ఎలా చెప్తే అలా పెడతారో వాళ్ళు తప్పకుండా నేనేం చెప్పానో జరిగిద్ది. ఎందుకంటే ప్రాక్టికల్గా నాకు జరిగినవి, నేను నేర్పించినవి, అనుభవం అయినవి చెప్తుంటాను. కాబట్టి అదే అనుభవం అంత స్థాయిలో మనసు పెట్టిన వాళ్ళకి ఎలాగో వస్తుంది. అది నాకు నమ్మకం, గ్యారంటీ. శరీరం లేని స్థితి వస్తుంది. ఒక్క మనసు మాత్రమే కొద్దిగా పనిచేస్తా విశ్వంలో కలిసిపోయింది శరీరం లేకుండా. అలా విశ్వంతో మనం లయమైపోయి ఆ శూన్య శక్తిలో లయమవచ్చు. అప్పుడు ప్రశాంతమైన ఏకాగ్రత నిలబడింది. కాబట్టి ఎలాంటి దర్శనాన్నైనా మనసులో తీసుకోగానే దర్శిస్తూనే ఆ దర్శనంలో కూడా లయమవచ్చు. అంత జరిగిద్ది. అట్లా మొదటిసారి అనుభవం నాకు జరిగిన తర్వాతే దాన్ని నేను ఎన్నోసార్లు పొందాను. అందరికీ పొందేటి చేస్తున్నాను. ఎవరైతే కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు పొందలేరు, అంతే తేడా. అప్పుడు మనం శరీరం లేకుండా విశ్వంలో లయమైపోవచ్చు. అంత లయమైన ప్రశాంతి స్థితిని ప్రతిరోజు పొందొచ్చు. అదొక రొటీన్ లాగా అనుకోకుండా ప్రతిరోజు అదే స్థాయిలో ఇంపార్టెంట్ ఇస్తూ మనసులో ఏం చేస్తే ప్రతిరోజు అలా జరగవచ్చు. ప్రతిరోజు అలా జరగడం వల్లనే నేను పెట్టాను హెడ్డింగ్, రుగ్మతలు కూడా మాయమవుతాయని చెప్పి. అనేక రుగ్మతలు అలా చేసుకోగలగాలి. చేసుకునేది సంపూర్ణంగా ఉంది, మహారుషులు మనకు అందించింది. కానీ చాలా హీన స్థితిలో ఉన్నారు సాధనకు దూరంగా ఉండే వాళ్ళందరూ, లేదా సరైన సాధన లేకుండా ఎంతోమంది చాలా కాలం వేస్ట్ చేసుకుంటున్నారు. అట్లా ఒక్కరికి జరిగినా సరే ఏదో ఎంతోమంది అక్కడ పెట్టే హెడ్డింగ్ ఒకటి, లోపల చెప్పేది ఒకటి, చేయించేది ఒకటి అన్నట్టు కాకుండా రుజువు అవుద్ది అనమాట. రుజువు అయితే అప్పటికప్పుడు రుజువు అయిపోద్ది. ఇది పెట్టి ఇలా చేస్తే ఇలా జరిగిద్ది అని ఒక ఎగ్జాంపుల్ చెప్పి వదిలేయటం కాదు, తర్వాత మీరు చేసుకోండి అని వదిలేయటం కాదు. స్పాట్లో చెప్పినట్టుగా ఏ రోజుకు అది చేయించడం అనేది ఎక్కడా దొరకని సాధన అని గుర్తించాలి. అప్పుడప్పుడు వచ్చిపోతున్న వాళ్ళందరూ గుర్తించి స్టాండర్డ్ చేసుకోవాలి సాధనని.